మనం ఇందాక ఒక వాక్య భాగం చదివాం. దాంట్లోకి వెళ్ళి చూడకముందు ఇటీవల జరిగిన ఒక సర్వే లేకపోతే ఒక చరిత్రకారుడి మాటలు మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం డెక్కన్ హెరాల్డ్ అన్నటువంటి పత్రిక శ్రీ రామచంద్ర గుహ అన్నటువంటి భారతీయ చరిత్ర పండితుణ్ణి, ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారు, కర్ణాటకలో జీవిస్తారు, వారిని ఒక చాలా ప్రాముఖ్యమైన కీలకమైన ప్రశ్న భారతదేశం గురించి అడిగింది. భారతదేశాన్ని మీరు ఎలాగ దృష్టిస్తారు ఒక చరిత్రకారుడిగా? ఈరోజు మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి అని శ్రీ రామచంద్ర గుహ గారిని అడిగినప్పుడు ఆయన తడవుకోకుండా కొన్ని విషయాలు చెప్పారు. చరిత్రకారుడిగా తన అబ్జర్వేషన్ని, ఈరోజు భారతదేశం కొన్ని జాడ్యాలతో, రుగ్మతలతో, సమస్యలతో సతమతమవుతోంది. ఏమిటా రుగ్మతలు, ఏమిటా జాడ్యాలు, ఏమిటా సమస్యలు అని అంటే ఆయన ఒక 10 సమస్యలు ఏకరువు పెట్టారు. అందులో మొదటిది కమ్యూనిస్టు అతివాదం అన్నారు, రెండవది మత ఛాందస అతివాదం అన్నారు, మూడవది అవినీతి ప్రభుత్వాలు అని అన్నారు. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనసులో పెట్టుకొని, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల పతనం, ప్రైవేటు రంగం వచ్చిన తర్వాత, ఐదవది పేద ధనిక తారతమ్యం మన దేశాన్ని పాడు చేస్తుంది అన్నారు. అంతేకాదు పర్యావరణ సమస్య కూడా మన దేశానికి పెద్ద ముప్పును తెచ్చిపెడుతోంది అన్నారు. రాజకీయ వర్గాల్లో విపరీతమైన విభజన, ముఖ్యంగా కులం పేరిట విభజన. ఎనిమిదవది సఖ్యత లేని సరిహద్దులు, భారతదేశ సరిహద్దుల గురించి మాట్లాడుతూ మనం ముప్పు పొంచి ఉంది మనకి అని చెప్పుకొచ్చారు. తొమ్మిదవ విషయం ఏం చెప్పారంటే నిలకడలేని పొరుగు రాజ్యాల స్నేహం, ఇతర పొరుగు రాజ్యాలతో, మన చుట్టూ ఉన్న రాజ్యాలతో మన స్నేహం స్థిరపడలేదు అని చెప్పారు. 10వది మీడియా వివక్ష, పక్షపాతం గురించి ఆయన మాట్లాడారు. అది విన్న తర్వాత నాకు అనిపించింది, అన్యుడైనటువంటి, ప్రభువుని ఎరగనటువంటి ఒక భారతీయుడు, ఒక పండితుడు, ఒక చరిత్రకారుడు తన దేశాన్ని చూసి తన దేశంలో ఉన్నటువంటి సమస్యలేంటో అంత తడువుకోకుండా చెప్పగలిగితే, ప్రభువుని ఎరిగిన నేను లేక మనం మన క్రైస్తవ్యాన్ని చూసి మన సమస్యలేంటో, మన రుగ్మతలేంటో, మన జాడ్యాలేంటో, మన రోగాలేంటో మనం తడువుకోకుండా చెప్పగలమా? ఇది సమస్య. అలా చెప్పలేకపోతే మనం ఆత్మవిమర్శ చేసుకోవడం ఎప్పుడో మానేసామని అర్థం. ఇతర మతస్థులకి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు వాళ్ళ పాటికి భజన చేసుకుంటారు, వాళ్ళ పాటికి నమాజ్ చేసుకుంటారు. మనం ఏంటంటే మన పాటికి మనం భజన చేసుకోం, ఐక్య ఆరాధన అనే అనం, మనం బయటికి వెళ్ళి సువార్త చెప్తాం. అదే మనతో సమస్య. మనం బయటికి వెళ్ళి చెప్పేటప్పుడు అంతకంటే మునుపు మీ బతుకులు మార్చుకోండి, క్రీస్తు మిమ్మల్ని మారుస్తాడు, మీ జీవితంలో వెలుగు నింపుతాడు, మీకు ఆశీర్వచనాన్ని ఇస్తాడు అని చెప్పకముందు ముందు మన బతుకుల వంక మనం చూసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు వారు అన్ని విమర్శల కంటే ఉన్నతమైన విమర్శ స్వీయ విమర్శ, ఆత్మవిమర్శ అని పరోక్షంగా ప్రబోధించారు. ఎదుటివాడి కంట్లో దూలం తీయకముందు, నలుసు తీయకముందు నీ కంట్లో దూలం తీయమని హెచ్చరించారు ఆయన. అంచేత మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో అనేక చోట్ల ఇటువంటి హెచ్చరిక మనకు ఇవ్వబడింది. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే అంటే ఆత్మవిమర్శ శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని పౌలు కఠినంగా కొరింథీయులకు రాయడం మనం చూస్తాం.
అంటే యేసుక్రీస్తు ఒక వ్యక్తి జీవితంలో జీవిస్తూ ఉంటే క్రైస్తవుడు క్రైస్తవురాలు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటే అతను లేక ఆమె భ్రష్టత్వంలోకి వెళ్ళరు. ఈ ప్రపంచంలో మనం చూస్తే ఎవ్వరు కూడా లోతైన ఆత్మవిమర్శ చేసుకోలేరు క్రైస్తవులంతా. ఎందుకంటే మన ప్రభువు హృదయములను శోధించేవాడు. దావీదు ప్రార్థన చేశాడు, నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో నన్ను పరిశోధించి తెలుసుకొనుము అని. అంటే దావీదు చేతులు ఎత్తేశాడు, నాకు నేనుగా ఆత్మవిమర్శ చేసుకోలేనయ్యా, నువ్వు నన్ను తరచి చూస్తే తప్ప నీ వెలుగులో నీ పరిశుద్ధ సన్నిధి కాంతిలోనే నా పాపం బయటపడుతుంది, కాబట్టి నన్ను నువ్వు పరిశోధించు. ఇది మన దేవుని గొప్పతనం. యేసుక్రీస్తు వారు కానాలో మొదటి సూచక్రియ చేసిన తర్వాత అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ఉంది 2వ అధ్యాయం యోహాను సువార్తలో. ఆ తర్వాత వచనాలు మనం చదివితే యేసుక్రీస్తు వారి గురించి చాలా చక్కటి మాట రాయబడింది. అయితే ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. అనేకులు విశ్వాసం ఉంచారు, కానీ ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. ఎందుకంటే ఆయన హృదయములను ఎరిగినవాడు. అసలు విశ్వాసం ఏంటో నకిలీ విశ్వాసం ఏంటో ఆయనకు బాగా తెలుసు. అసలు ఆరాధన ఏంటో నకిలీ ఆరాధన ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఎంతమంది నకిలీలు వస్తారో చర్చికి, ఎంతమంది అసలీలు వస్తారో చర్చికి ఆయనకు బాగా తెలుసు. హృదయాన్ని శోధించగలిగిన వాడు మన దేవుడు. ఎవరికీ లేనటువంటి ఒక జీవవాక్యం మనకుంది ఈ రోజున. దీని గురించి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, ఇది ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఏం చేస్తుందట? కీళ్లను కూడా స్పృశిస్తూ విభజిస్తూ ఏం చేస్తుందట? హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధిస్తూ ఉన్నది. దెర్ ఈస్ నోబడీ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ఎర్త్ హూ కెన్ డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ బట్ ఫర్ ఎ క్రిస్టియన్. వీ కెన్ డూ అ బెటర్ జాబ్. కానీ దురదృష్టం ఏమిటంటే అందరికంటే మొద్దుబారిపోయింది మనమే. అందరికంటే విమర్శ చేయకుండా కూర్చున్నది మనమే. మనం పరవిమర్శ చేయడంలో సిద్ధహస్తులం. కానీ బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, మనకు ప్రీతికరమైంది కాదు, దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 2 దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు మనం చదువుకోవాలి. మనం కానీ ఈ పై వచనాల్లోని పనులన్నీ చేస్తే ఏం జరుగుతుంది? నేను భారతదేశంతో మొదలెట్టాను, క్రైస్తవం దగ్గరకు వచ్చాను, కానీ ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. మళ్ళీ చదువుతున్నాను మీకోసం 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే క్రైస్తవులు, అప్పుడు యూదులు అంటే నెల్లూరు క్రైస్తవులు, అంటే లోన్ స్టారు 2 సర్వీసులకు సంబంధించిన క్రైస్తవులు, లోన్ స్టార్ ఏతర క్రైస్తవులు. క్రైస్తవేతరులు కాదు నేను మాట్లాడుతుంది, ఈ సంఘానికి సంబంధించిన ఇతర సంఘాలకు సంబంధించిన క్రైస్తవులు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి, అంటే క్రైస్తవుల పాపమును క్షమించి క్రైస్తవుల ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచుదును. శ్రీ రామచంద్ర గృహ చరిత్ర పండితుడు చెప్పినటువంటి ఈ 10 రుగ్మతల నుంచి భారతదేశం ఎప్పుడు విడుదలవుతుందంటే, క్రైస్తవ సంఘం, భారతీయ క్రైస్తవ సంఘం తన రుగ్మతల నుంచి మొదట విడుదల కావాలి. అలా విడుదలైన తర్వాత మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనల్ని మాత్రమే స్వస్థపరచడు, మన రోగాలను మాత్రమే నయం చేయడు.
భారతదేశంలోని 97% సమాజంలో ప్రజానీకంలో ఉన్నటువంటి రుగ్మతల్ని స్వస్థపరుస్తాడు. అంటే మీ సంఘం ఎంత చిన్నదైనా, మీ నలుగురిని బట్టి, మీ 400 బట్టి భారతదేశంలోని కోటాను కోట్ల భారతీయుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని బట్టి మీ దేశాన్ని స్వస్థపరుస్తాడు. అందుకని క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇలా స్వపరీక్ష చేసుకుని క్రీస్తులో ఎదిగేటువంటి, క్రీస్తు భయభక్తుల్లో ఉన్న క్రైస్తవులు ఎప్పుడు ఈ దేశానికి ఒక అభద్రత కలిగించే వాళ్ళు కాదు, ఈ దేశాన్ని ఆశీర్వదించేవారే. ఆర్ఎస్ఎస్ సోదరులు అందుకని క్రైస్తవ్యం గురించి, నిజమైన క్రైస్తవ్యం గురించి భయపడ అవసరం లేదు. అందుకని ఈ రోజున, ఈ సాయంత్రం మన రుగ్మతల గురించి, క్రైస్తవ రుగ్మతల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమిటి మన రుగ్మతలు? రామచంద్ర గుహలాగనే మనం కూడా మన రుగ్మతల గురించి ఆలోచించాలి. లోతుగా ఆత్మ విమర్శ, స్వీయ పరీక్ష చేసుకోవాలి. బైబిల్ మనల్ని ఎంకరేజ్ చేసినట్టుగా. యేసుక్రీస్తు వారు ఒక రోజున మాట్లాడుతూ, ఏమిటి నువ్వు పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు అని అంటే, ఆయన అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదన్నాడు. మన క్రైస్తవుల రోగాన్ని కుదిర్చగలిగేవాడు ఒక క్రీస్తే. అంచేత ఎప్పుడైనా రోగానికి మందు వేయాలంటే ముందు రోగాలేంటో తెలియాలి, ఆ తర్వాత మందు కనుక్కోవాలి. అందుకని ముందు నేను రోగాల గురించి మాట్లాడతాను, ఆ తర్వాత మందు గురించి మాట్లాడతాను. మొదటి రోగం రుగ్మత. రోగం అంటే కొంచెం వినడానికి అంత బాగాలేదేమో, కానీ మొదటి రుగ్మత ఏమిటంటే ఆచార క్రైస్తవం, ఆచార క్రైస్తవ భక్తి, ఆచారపూర్వక భక్తి. ఇది మొదటి ఈరోజు క్రైస్తవము పైపైన మాత్రమే ఉంది. లోపలికి తవ్వి చూసి గుండె లోతుల్లోకి వెళ్తే, క్రైస్తవం గర్భంలోకి వెళ్తే, క్రైస్తవ సమాజం లోతుకి వెళ్ళి చూస్తే మనకి అన్యులకు ఏమాత్రం తేడా. ఈరోజున ఉదయం నన్ను ఒక పాస్టర్ గారు కలిశారు, చాలా గౌరవనీయులు ఆయన. ఆయనను చూసి, ఆయన చేస్తున్న పనిని చూసి నేను చాలా సంతోషించాను. ఇంగ్లీష్లో పిహెచ్డి పట్టా పుచ్చుకొని డాక్టరేట్ చేసిన తర్వాత ఒక కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఆయన దేవుని పిలుపునందుకొని సేవ చేస్తున్నారు, సంఘం నడుపుతున్నారు. మీ నెల్లూరు జిల్లా వాసే. చాలా విద్యావంతుడు. థియాలజీ చేసిన తర్వాత మళ్ళీ థియాలజీలో పీజీ చేస్తూ ఇప్పుడు పిహెచ్డి చేయడానికి పూనుకుంటున్నారు. ఆయన థీసిస్ ఏంటంటే, నెల్లూరు జిల్లా క్రైస్తవుల్లో అన్య ఆచారాల పట్ల స్పందన, వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారు వాటిని అన్న దాని మీద ఆయన పిహెచ్డి చేస్తున్నారు. అందుకని కొన్ని విషయాలు నన్ను కలిసి తెలుసుకోవడానికి వచ్చారు. నా సహాయాన్ని వారు కోరారు. సంతోషంగా చాలాసేపు మాట్లాడుకున్నాం. మేము చాలా మంచి పని చేస్తున్నారు మీరు అన్నాను. అని ఒక మాట అడిగాను నేను వారిని. మీరు సర్వే చేస్తున్నారు కదా, పిహెచ్డి చేసేవాళ్ళు ఒక క్వశ్చనర్ తయారు చేస్తారు. ఒక క్వశ్చనర్ తయారు చేశాను బ్రదర్ అని చూపించారు ఆ క్వశ్చనర్ని. అది చదివిన తర్వాత నేను అన్నాను, మన దేశంలో ఈ క్వశ్చనర్లు నడవండి, ఎందుకంటే మీకు యథార్థంగా ఎవరు సమాధానాలు చెప్పరు అన్నాను. అంటే ఆ క్వశ్చనర్లో ఏమనుంది, మీరు పెళ్ళప్పుడు నలుగు వేసుకుంటారా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎందుకు వేసుకుంటారు, వాక్యం చూపించండి. ఇంకో క్వశ్చన్ మచ్చుకి మీకు చెప్తున్నాను, మీరు పెళ్ళప్పుడు తాళి కడతారా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎందుకు కడతారు, వాక్యం చూపించండి. మరొక మచ్చుకి మరొక ఉదాహరణ, మీరు గృహప్రవేశం చేసేటప్పుడు పాలు పొంగిస్తారా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎందుకు పొంగిస్తారు, వాక్యం చూపించండి. ఇప్పుడు దాకా ఎంతమందిని కలిశారని అడిగాను నేను ఆయన. చాలా మందిని కలిశానండి, ఎక్కువగా పాస్టర్స్ని కలిశాను అన్నాడు ఆయన. అట్లానా?
మీకు జవాబు సరిగా వచ్చిందా అని అడిగాను నేను. మీ అనుమానం కరెక్టే, అందరూ నో పెట్టేశారంట. ఎందుకంటే ఎస్ అంటే వాక్యం చూపించాలి కదా. నేటి క్రైస్తవం వాక్యానికి సుదూరంగా జరిగిపోయింది. దీన్ని క్రైస్తవం అనకూడదు, దీనికి ఇంకేదన్నా పేరు పెట్టాలి. అందుకని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ఈ మాటలు. మార్కు సువార్త 7వ అధ్యాయం మీరు చదివితే యేసుక్రీస్తు వారు చాలా గట్టిగా తిట్టారు మత నాయకుల్ని. ఆ రోజు చాలా కఠినంగా మాట్లాడారు ఆయన. ఏమని తిట్టారు, ఏ సందర్భంలో తిట్టారని చూస్తే, వాళ్ళు పితృపారంపర్యాచారమైనటువంటి ఆచార వ్యవహారాలని తీసుకొచ్చి దేవుని ఆజ్ఞకు పైన పెట్టారట. అది వాళ్ళు చేసిన పాపం. క్రైస్తవులు వింటున్నారా? పితృపారంపర్యాచారమైన, నేను ఆచారాలను పాటించే వాళ్ళని చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, హిందువుల్ని క్రైస్తవుల్ని కూడా. ఏమోనండి, మా నాన్న వాళ్ళు చేస్తున్నారు, మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు, మా పెద్దలు చెప్పారు. దాన్ని ఏమన్నారంటే పితృపారంపర్యాచారం అన్నారు దాన్ని. అంటే దానికి బేస్ ఉండదు. అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు. మళ్ళీ అమ్మ మాట నాన్న మాట జవదాటినటువంటి గొప్పవాళ్ళు అనుకున్నారా క్రైస్తవులు? అబ్బే, అదేం లేదు. మంచి అవిధేయులు. బైక్ కొనేటప్పుడు అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు. అమ్మాయిని ప్రేమించేటప్పుడు అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ మాట వినరు, నాన్న మాట వినరు. చాలా విషయాల్లో అమ్మ నాన్న మాట వినరు. కానీ కులం చూసుకునే విషయంలో, కట్నం తీసుకునే విషయంలో, ఈ అన్య సంబంధిత ఆచారాల్ని పాటించే విషయంలో అబ్బో శిరసా వహిస్తారు అమ్మా నాన్నకి. ఎంత గొప్పవాళ్ళు. ఇది మన క్రైస్తవం. ఎవరికైనా ఉందా హక్కు ఈ లోకంలో? దేవుని వాక్యం అధికారం పైకి ఆచారాన్ని తీసుకొచ్చేటువంటి హక్కు. మానవ సంబంధమైన పద్ధతులు ఎప్పుడు మనం పూజించకూడదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అది విగ్రహార్పితం, అది విగ్రహారాధన సమానం. విగ్రహారాధన దేవునికి జుగుప్సాకరమైన వ్యభిచారంతో సమానం. మీరు పాత నిబంధన చదవండి, మీ చేతుల్లో బైబిల్స్ ఉంటే, చదివే అలవాటు మీకుంటే. ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తే మనం బ్లూ ఫిల్మ్స్లో కూడా చూడలేనంత దౌర్భాగ్యంగా, జుగుప్సాకరంగా దేవుడు పాత నిబంధనలో వ్యభిచారాన్ని వర్ణించాడు. ఎందుకో తెలుసా? వ్యభిచారాన్ని వర్ణిస్తుంటే అది మన చెవులకి జుగుప్సాకరంగా చూస్తుంది, మన హృదయానికి. నువ్వు విగ్రహారాధన చేస్తుంటే నేను కూడా అంత జుగుప్సాకరంగా ఫీల్ అయ్యానని చెప్పడానికి అలా రాయించాడు దేవుడు. ఆయనకు అంత కోపం విగ్రహారాధన అంటే. దేవుని ఆజ్ఞకు పైన మానవ పద్ధతుల్ని పెట్టడం క్రైస్తవుల మొదటి పాపం, మొదటి రోగం. ఎప్పుడు మారుతాం మనం? ఆస్ గిన్నిస్ అనేటువంటి గొప్ప క్రైస్తవ స్కాలర్, యుఎన్లో, యునైటెడ్ నేషన్స్లో, వైట్ హౌస్లో కూడా మాట్లాడేటువంటి స్టేచర్ ఉన్నటువంటి, స్థాయి ఉన్నటువంటి స్పీకర్ ఈయన. పెద్దవాడు, ఇంకా బ్రతికే ఉన్నారు, విఘ్నుడు, మహాపండితుడు. ఆయన అంటాడు ఒకసారి, దెర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఫర్ గాడ్. దేవుడు తప్ప మరి ఏది అంతిమం కాదు ఈ ప్రపంచంలో. మానవ పద్ధతిని మార్చుకోను అన్నట్టుగా మనం భీష్మించుకొని, ఇది మారిస్తే ఏమన్నా అయిపోతుందేమో అన్నట్టుగా మనం చేస్తే అది ఆ పద్ధతిని పూజించినట్టే. మానవ పద్ధతుల్ని అబ్సల్యూటైజ్ చేస్తే, అవి అంతిమము అనుకుంటే, అవి వాక్యానికి పైన పెడితే అది విగ్రహారాధన అంటాడు. సత్యం ఇది. ఈరోజు కులం మానవ పద్ధతి, ఈరోజు నలుగు వేసుకోవడం మానవ పద్ధతి, ఈరోజు మనం ఎవరైనా పోతే మనం పాటించే పద్ధతులు మానవ పద్ధతులు. అన్నీ అంతెందుకు, మనం చర్చిలోకి వచ్చి కూర్చుంటాం, ఆదివారపు ఆచారపు క్రైస్తవులం మనం.
సోమవారం మనల్ని చూడాలి, చర్చిలో మనల్ని వీడియో తీస్తే అస్సలు గుర్తుపట్టలేరు మీ ఆఫీసులో వాళ్ళు. ఈవిడేనా, ఈయనేనా? ఎంత అద్భుతమైన క్రైస్తవం, ఎంత భక్తిభావం. మనం ఆరాధన చేస్తుంటే ఎంత భక్తిభావం. మనం ఊగి ఊగి ఆరాధన నేర్చుకున్నాం ఈ మధ్యకాలంలో. బాగా ఊగి ఊగి ప్రార్థన చేస్తాం, ఊగి ఊగి ఆరాధన చేస్తాం. ఎంత ఊగితే అంత ఆత్మ వచ్చినట్టు. ఇదొక భ్రమ. కానీ ఇదే క్రైస్తవులు వెళ్ళి ఆఫీసులో కూర్చున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీసులో కూర్చున్నప్పుడు, లంచాలు తీసుకునేటప్పుడు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని కసురుకుంటున్నప్పుడు, ఇదే క్రైస్తవుడు ఒక టీచర్గా స్కూల్కి లేటుకి వెళ్ళి ముందుగా వచ్చినట్టు టైం వేసి సంతకం పెట్టేటప్పుడు, స్కూల్కి అసలు వెళ్లకుండా సెలవు చీటీ పంపించి ఆ తర్వాత మరుసటి రోజు వెళ్ళిన తర్వాత ఎవరు ఇన్స్పెక్టర్ రాలేదని తెలుసుకొని ఆ సెలవు చీటీ చింపేసి సంతకాలు పెట్టేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టలేరు క్రైస్తవులని. ఇక్కడేమో అద్భుతమైన క్రైస్తవులు, లోకం మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అక్కడికి వస్తే ఎవ్వరు మిమ్మల్ని క్రైస్తవులను గుర్తుపట్టలేరు. అన్యులు చేసేటువంటి పనులు మనం ఏం చేయమో మీరు చెప్పండి పెద్దలారా, పిన్నలారా. పైకి క్రైస్తవం, మొక్కుబడి క్రైస్తవం ఈరోజు ఎక్కువ అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, మనం పక్కన వాళ్ళని మోసం చేయగలమేమో, కానీ హృదయములను ఎరిగిన ప్రభువుని, పాస్టర్ గారిని కూడా మోసం చేయగలిగేమో, కానీ అమ్మా నాన్నను కూడా మోసం చేయగలమేమో, కానీ భర్తని భార్య, భార్యని భర్త కూడా మోసం చేయగలదేమో, కానీ ప్రభువుని ఎవరు మోసం చేయలేరు. అర్థం చేసుకోండి. ఒకవేళ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడేమో. పాశ్చాత్య దేశాల్లో గొప్పతనం ఏంటంటే క్రైస్తవంతో వాళ్ళ చర్చిల్లో ఎప్పుడు సీట్లు ఖాళీగా ఉంటాయి. మీ సర్వీసుల్లో ముఖ్యంగా పండుగలప్పుడు మీకు సీట్లు ఖాళీగా ఉండవు, ఇంకా బయట కూడా చేరలేస్తారు మీరు. వాళ్ళకి అట్లా ఉండదు, వాళ్ళకి చర్చిలు చాలా ఖాళీగా ఉంటాయి. ఎందుకో తెలుసా? 21% మందే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఉన్నారు అమెరికాలో. ఎందుకో తెలుసా? వాళ్ళు వేషధారణ క్రైస్తవులు కాదు. ఎవరైతే క్రీస్తును నిజంగా పాటిస్తున్నాడో వాడే చర్చికి వెళ్తాడు, పాటించిన వాడు చర్చికి వెళ్ళడు. మనకలా కాదు, అందరూ వస్తారు. అది సమస్య. వాస్తు అష్టదేవుళ్లను పూజిస్తుంది, అష్టదేవుళ్లకు భయపడుతుంది. క్రైస్తవం క్రీస్తుకు మాత్రమే భయపడుతుంది. అష్టదేవుళ్లకు భయపడేవాడు క్రీస్తును పూజించలేడు, అది క్రీస్తును వెక్కిరించినట్టు. వాస్తు మరణ భయాన్ని చేత పట్టుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేసి మన చేత వాస్తు పాటించేలా చేస్తుంది. క్రైస్తవుడు ఆ పని చేస్తే క్రీస్తు పునరుద్ధానాన్ని నిరర్ధకం చేసినట్టు. మరణము గల బలము గల వానిని జయించుటకు ఆయన మరణంలో ప్రవేశించాడని, మరణం యొక్క భయం చేత మరణ దాస్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి, నిత్యము మరణ దాస్యం కింద ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన మరణంలో ప్రవేశించాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం ఘోషిస్తోంది. ఈస్టర్ జరుపుకుని మరో పక్క వాస్తు కూడా జరుపుకుంటున్నాం అనుకోండి ఇంట్లో. మన ఇంజనీర్లే వాస్తు పాటిస్తున్నారు, మన ఇంజనీర్లే వాస్తు పాటించమని ప్రేరేపిస్తున్నారు. క్రైస్తవ ఇంజనీర్లు మీకు శ్రమ. యేసుక్రీస్తు వారు అన్నారు ఆ రోజున మత నాయకులతోటి, మీరు తప్పు చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని, ఆజ్ఞను మీరు నిరర్థకం చేస్తున్నారు. ఎవడికుంది దమ్ము? వాస్తులేని ఇంట్లో జీవించగలిగే దమ్ము క్రైస్తవుడికే ఉంది. ముహూర్తం లేకుండా పెళ్లి చేసుకునే దమ్ము ఎవడికుంది? క్రైస్తవుడికే ఉంది. దీపం చూసి రాకుండానే, కాళ్ళు అక్కడ కడుక్కోకుండానే వేరే వాళ్ళ బరియల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసే దమ్ము ఎవరికుంది? క్రైస్తవుడికే ఉంది. అన్ని ఆచారాల కంటే గొప్పది
క్రైస్తవం ఆచార భక్తి నుంచి ఆంతర్య భక్తి వైపు తిరగాలి. ఆచార క్రైస్తవం నుంచి ఆంతర్య క్రైస్తవం, ఆంతర్య ప్రక్షాళన జరిగే క్రైస్తవం మళ్ళీ పుట్టుకు రావాలి. ఇది చాలా అవసరం. రెండవ రుగ్మత, మన క్రైస్తవంలో ఉన్నటువంటి రుగ్మత ఏమిటంటే అద్భుతాల అనుభూతి. పాపులు కాని వాళ్ళు చేతులెత్తండి అని చెప్పే వాక్యం కావాలి. పెద్దగా అరిచి నీ కడుపులో కణితి మాయమవునుగాక అని చెప్పే వాక్యం కావాలి. అద్భుతాల అనుభూతి కావాలి. మీకు గుర్తు చేస్తాను నేను, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మరి మీరు బైబిల్ చదువుతున్నారో లేదో నాకు తెలియదు. 39 నుంచి 45 వరకు చదవండి. అద్భుతాల క్రైస్తవుల కోసం దేవుడు అన్న మాటలు, ప్రభు అన్న మాటలు. అద్భుతం అడిగిన వాళ్ళని ఒకసారి ఏమన్నాడు తెలుసు, దేవుడు చాలా కఠినంగా మాట్లాడాడు. ఏది మాకు సూచక్రియ చూపించు అని అడిగారు. అడిగితే యూదులు అని ఏమన్నాడు తెలుసా, వ్యభిచారులైన ఈ తరము వారికి, ఏమన్నాడు, వ్యభిచారులైన ఈ తరము వారికి నేను ఏ సూచక క్రియ చూపించను, ఒక్క యోనా సూచక క్రియ తప్ప అన్నాడు. మాటి మాటికి సూచక క్రియ అడుగుతుంటారే, మాటి మాటికి అద్భుతాలు అడుగుతుంటారే, వాళ్ళని ఆయన చాలా పరుష పదజాలంతో తిట్టాడు. తెలుసా మీకు? చదివారా మీరు ఎప్పుడైనా? చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 39 నుంచి 45 వరకు. ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి. ఆ తర్వాత కిందకు వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా, మీలాంటి సూచక క్రియలు అద్భుతాలు కానీ చేసుంటే నినివే ప్రజలు ఎలా ఉండేవాళ్ళో. షేబా దేశపు రాణి గురించి మాట్లాడతాడు. దక్షిణ దేశపు రాణి అంటాడు, షిబా దేశపు రాణి అని అర్థం. సొలొమోను చూడ్డానికి వచ్చిందంటాడు. అంచె దినాన, తీర్పు దినాన అద్భుతాలు కోరే మీకు బుద్ధి చెప్తారు వీళ్ళు, లేచి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు అంటాడు. నినివే ప్రజలు. ఎందుకో తెలుసా, నినివే ప్రజలు అద్భుతాలు కోరలా. నినివే ప్రజలు ఎవరు? అన్యులు, యూదులు కాదు. యోనా వెళ్ళి అయిష్టంగా మాట్లాడాడు. యోనా అయిష్టంగా సువార్త చెప్పాడు. దేవుడు చెప్పమంటే చెప్పాడో చెప్పలేదో పట్టణం అంతా మారిపోయింది. ఎన్నిసార్లు వెళ్ళుంటారు సువార్త సభలకు మీరు? ఎన్నిసార్లు వెళ్ళుంటారు విఆర్సీ గ్రౌండ్కి మీరు? ఎన్నిసార్లు చెప్పుంటారు మీ పాస్టర్ గారు మీకు భారంతో సువార్త? ఎన్నిసార్లు మీ టీవీలో వినుంటారు సువార్త? ఎన్నిసార్లు మీరు వాక్యం వినుంటారు యూట్యూబ్లోనూ టీవీలోనూ? ఎంత మార్పు వచ్చింది మీలో? అద్భుతాలు కావాలా మీకు? యేసు ప్రభు ఈ 2 మాటలు చెప్పిన తర్వాత ఇంకో మాట అంటాడు. ఒకడిలోంచి దయ్యం వెళ్ళిపోయాక అది ఊరంతా తిరిగి, నీళ్లు లేని ప్రదేశం కోసం తిరిగి, ఎక్కడా దానికి అనువైన ప్రదేశం దొరక్కపోతే మళ్ళీ వాడి దగ్గరికి వచ్చిందంటే వాళ్ళలో నివాసం చేద్దామని వస్తే వాడు చక్కగా అలికినట్టుందంట. ఇంకా విశాలత కనపడిందండి ఈసారి ఈ ఇంట్లో. తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలని వెంట పెట్టుకొని వచ్చిందట. వెంట పెట్టుకొని వస్తే వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఘోరంగా ఉందంటాడు. ఏం మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారు? ఎందుకు చెప్పారు ఈ ఉపమానం? ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన అద్భుతం తర్వాత అద్భుతం, అద్భుతం తర్వాత అద్భుతం, అద్భుతం తర్వాత అద్భుతం కోరుకుని అద్భుతాలని పొంది అద్భుతకరుణ్ణి మర్చిపోతే, ఆశ్చర్యకరుణ్ణి మర్చిపోతే, క్రీస్తును మర్చిపోతే, క్రీస్తును పాటించకపోతే, ఆయనకు శిరసావహించకపోతే, మారు మనస్సు పొందకపోతే వాళ్ళ స్థితి చాలా ఘోరంగా ఉంటుంది అంటాడు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు అద్భుతకరుడి దగ్గరికి నడిపించాలి. మాటి మాటికి అద్భుతాలు అక్కర్లా. మరీ నువ్వు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు అద్భుతం కావాలి. అద్భుతాలు ఎవరికంటే అన్యులకి, మనకి కాదు. మీరు దీన్ని నమ్మరా? మీరు? నమ్మితే మీకు అద్భుతం దేనికి? క్రీస్తుని నమ్మరా మీరు? నమ్మితే మీకు అద్భుతం దేనికి? చెప్పలేదు ఆయన చూడక నమ్మిన వారు ధన్యులని? ఎందుకు మీకు అద్భుతాలు? ఎందుకు వెళ్తున్నాం అద్భుతాల కోసం మనం?
అద్భుతాలు కోసం వెళ్ళి ఎన్నో అద్భుతాలు పొందుంటారు మీరు ఈ పాటికే. మీరు ఈ మధ్య చర్చిల్లో సాక్ష్యాలు చెప్తున్నారు కదా, యేసులేని సాక్ష్యాలు. యేసులేని సాక్ష్యాలు. నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు 20 లక్షల వ్యాపారం దొరికింది సడన్గా, హల్లెలూయా. నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత మావాడి కడుపులో కణితి మాయమైపోయింది, హల్లెలూయా. నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత, అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఫలాంది బాగైపోయింది, హల్లెలూయా. యేసులేని సాక్ష్యాలు, అయ్యగారిని పైకెత్తే సాక్ష్యాలు, చర్చిని పైకెత్తే సాక్ష్యాలు మీరు వింటున్నారుగా విపరీతంగా. ఒకప్పుడు సాక్ష్యం అంటే యేసును పైకి లేపే సాక్ష్యాలు. ఆయన అన్నాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరు అన్నాడు తప్ప అయ్యగారికి చర్చికి కాదు సాక్ష్యాలు. ఈరోజు ఆశ్చర్యకరుణ్ణి అద్భుతకరుణ్ణి మర్చిపోయినటువంటి అద్భుతాల వెంపర్లాట. అపవాది చాలా ట్రికీ ఫెలో అండి. సాతాను తక్కువడు కాదు. వాడికి తెలుసు కుక్కకి ఏమేసితే కుక్క వస్తుందో తెలుసు. కుక్కను పెంచేవాడికి, పావురాలు పట్టేవాడికి పావురాలకి ఏమేస్తే పావురాలు వస్తాయో వల్లో పడతాయో తెలుసు. పావురాలు పట్టేవాడికి, చేపలకి ఏమి ఎరేస్తే చేపలు పడతాయో చేపలు పట్టేవాడికి తెలుసు. క్రైస్తవులకి ఏమి ఎరవేస్తే క్రైస్తవులు పడిపోతారో అపవాదికి తెలుసు. జాగ్రత్త, జాగ్రత్త. అన్నిటికీ మించిన అద్భుతం ఏంటో చెప్పనా మీకు? గుండె మారడం, బ్రతుకు మారడం. స్టూవర్డ్పురం స్వార్థపురం అయింది, అది అద్భుతం. మా చిన్నప్పుడు స్టూవర్డ్పురం మీద నుంచి ఒక రైలు బండి వెళ్ళాలంటే భయం. ఈరోజు అక్కడ అనేక మంది క్రైస్తవులు. మన పాలెలు కూడా అలా క్రైస్తవ పాలెం అయిపోయింది అనుకోండి, అది అద్భుతం. ఒకప్పుడు దీన్ని కబడ్డీ పాలెం అనేవాళ్ళండి, ఇప్పుడు క్రీస్తు పాలెం అంటున్నారండి. ఇక్కడ ఎవ్వరు తాగరండి, ఇక్కడ ఎవరు పేకాట ఆడరండి, ఇక్కడ ఎవరు మోసం చేయరండి, ఇక్కడ ఎవరు బూతులు ఆడరండి, ఇక్కడ ఎవరు వ్యభిచారం చేయరండి. ఇది క్రైస్తవం, ఇది అద్భుతం. క్రీస్తుకు శక్తి లేదంటారా? క్రీస్తుకు శక్తి లేదంటారా మీరు? ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరం మారని వాడు, అద్భుతకరుడు. సమస్య ఏంటంటే మనతోటి మనం ఇశ్రాయేలీయుల కంటే ఘోరమైన వాళ్ళం. వాళ్ళు మాట విననొల్లని ప్రజలంట, మెడ వంచని ప్రజలంట. వాళ్ళ గురించి వర్ణిస్తాడు దేవుడు. మనం అంతకంటేనే కఠినాత్మలం. మరొక రోగం ఉంది మనకి. అదేమిటంటే ఆ రోగము, ఈరోజు క్రైస్తవులు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల హోరులో నడుస్తున్నారు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే దైవ సన్నిధి అంటే బాగా లైట్లు పెట్టి, బాగా కుర్చీలు వేసేసి, పెండాల్స్ వేసి, దగద్దులుగా లైట్లు, పైన ఒక 20-30 మంది దైవజనులు హల్లెలూయా 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 అని పాడుతూ ఉంటే ఒక పెద్ద కార్యక్రమం జరిగిపోతే దేవుడు దిగి వచ్చాడన్న ఫీలింగ్. అట్రాడు దేవుడు. మీరు మనుషుల ముందు చేయాల్సిందే కదా తప్ప ఆ షో దేవుడి దగ్గరికి కుదరదు. హల్లెలూయా అని చెప్పిన ప్రతి ఒక్కరి దగ్గరికి రాడు దేవుడు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యమును చేరలేడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఎక్కడ ఇద్దరు నా నామమున, ఏమిటి నా నామమున ప్రార్థింతురో కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. ఏమనుకుంటున్నారు మీరు నా నామమునంటే? ప్రభా ఈరోజు మా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది, టికెట్లు దొరికేలా చేయి ప్రభా, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను అంటే వింటాడా? ప్రభా మా అమ్మాయికి మేము 2 ప్రభా, 2లోనే కావాలి ప్రభా, మేము 3 ప్రభా, 3లోనే కావాలి నాయన అని అడిగితే వింటాడా? నవ్వడానికి కూడా భయం మీకు. ఎందుకంటే అంత లోతుకి వెళ్ళిపోయింది కులం మీ మనసుల్లో. ఒక ఇద్దరు చేరి క్రీస్తుకి ప్రార్థన చేసి ఆయన నామంలో ప్రార్థన చేస్తే
ఆ ఇద్దరి జీవితాలు క్రీస్తుకు అనుగుణంగా ఉండాలి. ఆ ఇద్దరు యొక్క మధ్య సఖ్యత క్రీస్తుకు అనుగుణంగా ఉండాలి. క్రీస్తు లాంటి ప్రేమ ఉండాలి. ఆ ఇద్దరు చేసే ప్రార్థన, అందులో విన్నవించే వినతులు, అభ్యర్థనలు క్రీస్తు క్యారెక్టర్కి అనుగుణంగా ఉండాలి. అప్పుడు ఆయన అక్కడ ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే అక్కడ ఉంటానంటే 2, 3 కలిసిన చోట నేను ఉంటానని కాదు దాని అర్థం. ఎవరో అన్నట్టు కాదు. ఈ జాడ్యం నుంచి మనకు బయటకు దయచేసి భ్రమలో ఉండకండి. కార్యక్రమాలను చూసి గొప్ప అనుకోకండి. ఒకప్పుడు క్రైస్తవంలో ఇన్ని కార్యక్రమాలు లేవండి. ఒకప్పుడు మిషనరీలు వచ్చినప్పుడు క్రైస్తవంలో ఇన్ని కార్యక్రమాలు లేవు. కానీ క్రైస్తవం ఉండేది ఆ రోజుల్లో. ఈరోజు క్రైస్తవ కార్యక్రమాలు ఎక్కువ, క్రైస్తవం పాలు తక్కువ. ఏమిటి క్రైస్తవం అంటే? క్రీస్తును పుణికిపుచ్చుకున్న జీవనశైలి, క్రీస్తును పుణికిపుచ్చుకున్న భక్తిభావం, క్రీస్తును పుణికిపుచ్చుకున్న జీవితాలు, వ్యక్తిత్వాలు. ఈరోజు క్రైస్తవ కార్యక్రమాలు ఎక్కువ, క్రైస్తవం తక్కువ. మరొక రుగ్మత మీ ముందుకు నేను తీసుకొస్తాను. అదృశ్య విగ్రహారాధన ఈరోజు మనకుంది. ప్రొటెస్టెంట్స్ ఎందుకు వచ్చారు బయటికి? ప్రొటెస్ట్ ఫర్ వాట్? ప్రొటెస్ట్ అంటే తెలుసా మీకు? నిరసన, ఎదిరింపు, తిరుగుబాటు. ఇది ప్రొటెస్టెంట్స్ అంటే. ప్రొటెస్టెంట్స్ ఎందుకు వచ్చారు బయటికి? పోప్ దగ్గర నుంచి, క్యాథలిక్ చర్చ్ నుంచి. ప్రొటెస్ట్ ఫర్ వాట్? వాళ్ళు చేసిన పని మనం చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఒక సామాన్యమైన మనిషిని విగ్రహం చేశారు. ఈరోజు మనకి వ్యక్తి పూజ లేదా? హైందవులు మనకంటే మంచి విగ్రహారాధకులు. ఎందుకు తెలుసా? వాళ్ళ విగ్రహం కనపడుతుంది. వాళ్ళు బాహాటంగా విగ్రహారాధన చేస్తారు. మన విగ్రహాలు కనపడవు, అవి గుండెల్లో తిష్ట వేసుకొని ఉంటాయి. హైందవులు మనకంటే మంచి విగ్రహారాధికులు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలియక పూజిస్తున్నారు. మనము తెలిసి తప్పు చేస్తున్నాం. పేతురుతో అనలేదా యేసుక్రీస్తు? తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు. ప్రభు వచ్చినప్పుడు ఎక్కువ దెబ్బలు, ఎక్కువ మ్యూజిక్ ఎవరికి? మనకే ఎక్కువ దెబ్బలు. మీరు అనుకుంటున్నారా? మనకే. ఈరోజు వ్యక్తి పూజ, క్రీస్తు కోసం మనిషిని ఎదిరించలేని పరిస్థితి. చాలా గమ్మత్తైన విషయాలు చూస్తున్నాను, హృదయం రోధిస్తుంది. ఈరోజు కరుణాకర్ సుగుణ, నేను దుర్గుణ అంటా ఉంటాను. కరుణాకర్ దుర్గుణ యేసుక్రీస్తు మీద ఒక సినిమా తీశాడు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. చాలా మందికి తెలియదు, ఎందుకంటే మీరు కోకిలమ్మ చూస్తారు, ఇంకా మీకు తెలియదు. కోకిలమ్మ చూస్తే ఏం రాదు. న్యూస్ చూడండి, బయట ఏం జరుగుతుందో చూడండి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోకపోతే సువార్త ఎలా చెప్తారు? మీ దేవుణ్ణి ఏమంటున్నారో తెలుసుకోండి. ఒక్కడు మాట్లాడా? ఒక్క క్రైస్తవ నాయకుడు, ఒక్క బిషప్, ఒక్క సెక్రటరీ, ఒక్క ప్రెసిడెంట్ బాడీ ఆఫ్ క్రైస్ట్ పెట్టుకున్నారే. నేను దాన్ని బాడీ అన్న మొండెం అంటాను, ఎందుకంటే తలకాయ లేదు దానికి. మీకు వినపడలేదా? మీరు చూడలేదా? కరుణాకర్ దుర్గుణ యేసుక్రీస్తుని ఎగతాళి చేస్తూ సినిమా తీస్తే. కానీ హైదరాబాద్లో కూర్చున్న ఒక క్రైస్తవ నాయకుడిని ఎవరైనా అని చూడండి, అబ్బో, ఫేస్బుక్లో బూతులు, వాట్సాప్లో బూతులు అన్నోడిని. పవన్ కళ్యాణ్ని తిడితే పాపం వాళ్ళ అభిమానులు తిట్టారంటే అర్థం ఉంది. క్రైస్తవ ప్రబోధకుడిని ఎవరైనా ఏమన్నా అంటే వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తే ఏమి దిగావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్లకి క్రైస్తవులకి తేడా లేదా? మరి యేసు ప్రభునంటే మాట్లాడవే. ఎందుకంటే నువ్వెప్పుడో ఆయన్ని హృదయం నుంచి బయటకు పంపించేశావు.
మీలాంటి వాళ్ళ గురించే కదా, మనలాంటి సంఘాల గురించే కదా ఆయన మాట్లాడుతూ ఈ మాట రాశాడు. లవొదికయ సంఘానికి రాసిన మాట ఇది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు బయట నిలబడి తడుచున్నాను. ఎవరి ఏ తలుపు ఇది? సంఘం తలుపు. సంఘం తలుపు. ఎన్ని సంఘాల తలుపులు, ఎన్ని సంఘాలు అలాగ ఉన్నాయో మన నెల్లూరు జిల్లాలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో. బైబిల్ చెప్తోంది, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి, పూజించండి, హెచ్చించండి, హృదయ సింహాసనం పైన ఆయన కూర్చోబెట్టండి. ఎవరిని కూర్చోబెట్టాం? దేవుణ్ణి పూజిస్తున్నామా? దైవజనుల్ని పూజిస్తున్నామా? ఎవరిని పూజిస్తున్నాం? దైవజనులు కూడా అట్లాగే ఏడ్చారు. ఆనాడు పౌలు ఆయన ఫ్రెండ్ లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి వీధుల్లో అద్భుతాలు చేసి హోటల్కి వచ్చి పడుకొని మరుసటి రోజు మళ్ళీ సువార్త చెబుదామని వీధిలోకి వెళ్తే 2 బలిపీఠాలు కట్టారు పౌలుకి, ఆయన స్నేహితుడికి. ఆ బలిపీఠాలు చూసి, ఏమయ్యా ఇలా కట్టారంటే, మీరు దిగి వచ్చిన దేవతలు అన్నారు. ఆ మాట చూసి, ఆ మాట విని, ఆ పరిస్థితి చూసి చొక్కాలు చింపుకున్నారు. ఏరి ఈరోజు ఆ దైవజనులు? యెరూషలేము వీధుల్లో పేతురు యోహాన్లు వెళ్తూ ఉంటే ఒకరిని స్వస్థపరిస్తే వాళ్ళ వంక తేరి చూసి అవాక్కై చూస్తూ ఉంటే, మా వంక ఎందుకు చూస్తున్నారు? మాలో ఏదో శక్తి ఉన్నట్టు, మీరు సిలువ వేసినటువంటి క్రీస్తును బట్టే ఇది జరిగింది అని తమకి క్రీస్తు మహిమను తమకు ఆపాదిస్తుంటే, వాళ్ళు మళ్ళీ దాన్ని మళ్ళించి క్రీస్తుకే ఆపాదించిన దైవజనులు ఏరి ఈ రోజున దేవుడు రోధించట్లేదా? తన మహిమ వేరేవాడు లాక్కుంటే, ప్రకాష్ లాక్కుంటే దేవుడు రోధించట్లేదా? ఎంతకాలం విగ్రహారాధన చేస్తాం? ఆయనకి ఇష్టం లేదు కదా విగ్రహారాధన. ధనాన్ని పూజిస్తున్నారు ఈరోజు దైవజనులు, క్రైస్తవులు కూడా. దేవుడు చెప్పలేదా, ఒకడు ధనమునకును దేవునికిని దాసుడిగా ఉండనేరడు అని? ధనానికి దాసుడైనటువంటి పాస్టర్కి, దైవజనుడికి, టీవీ స్పీకర్కి మీరు ఇంకా ధనం ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకంటే మీరు వాళ్ళని ప్రేమించి కాదు, మీకు మళ్ళీ ధనం వస్తుందని. మీరు క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్, మీరు క్రిస్టియన్ బిజినెస్ ఉమెన్. మీరు ఎప్పుడు మారుతాం మనం? మన హృదయాల్లో క్రీస్తును ప్రతిష్ఠించాలి. క్రీస్తు అంటే రోషం ఉండాలి మనకి. ఆయన నామం అంటే రోషం ఉండాలి మనకి. మన అమ్మని ఎవడైనా తిడితే ఏం చేస్తాం? రోడ్డు మీద ఏం చేస్తాం? క్రీస్తు ఏమన్నాడు? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, నా శిష్యుడిగా ఉండగోరిన ఎడల, తన తల్లి కంటే, తన తండ్రి కంటే, తన భార్య కంటే, తన అక్క చెల్లెల కంటే, అన్నదమ్ముల కంటే, తనకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలని చెప్పలేదా? తల్లినంటే ఎదుటి నరికేస్తావే, క్రీస్తునంటే కనీసం ఏడుపు రాదా? ఇంటికి పరిగెట్టుకుంటా వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి కనీసం ప్రార్థన చేస్తున్నావా? రోషం ఉందా? యేసు ప్రభువే రాకపోతే ఈ లోకంలోకి, పాలస్తీనాలో 2000 సంవత్సరాల క్రితం ఆయనే జన్మించి ఉండకపోతే, ఆయన వెళ్ళిపోయేటప్పుడు సర్వసృష్టికి సువార్త ప్రకటించమని అంతిమ ఆజ్ఞ ఇచ్చి ఉండకపోతే, ఆయన మిషనరీల్ని పంపించి ఉండకపోతే, విలియం కేరీ అనేటువంటి బ్యాప్టిస్ట్ మిషనరీ 200 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి ఉండకపోతే, లోన్ స్టార్కి కూడా ఒక మిషనరీ వచ్చి ఉండకపోతే, ఈరోజు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు క్రైస్తవులరా? ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఊరి బయట పూరి గుడిసెలో ఉండేవాళ్ళు మీరు కాదంటారా? ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తున్నారే, ఎవరి చలవా ఇది? ఆయన్ని అవమానిస్తామా మనం? ఆయన్ని బాధ పెడతామా? చివుక్కు మనదా? ఒక చిన్న సహాయం చేసిన వాడిని గుర్తుపెట్టుకొని థ్యాంక్స్ చెప్తామే.
మన బిడ్డకి ఎవరైనా ఒక మంచి సంబంధం తెస్తే కృతజ్ఞతతో బట్టలు పెడతామే, మనకెవరైనా దాహం అయితే నీళ్ళు ఇస్తే సంతోషిస్తామే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామే. ప్రాణం ఇచ్చాడే, రక్తం ఇచ్చాడే, ఈరోజు నిలువ నీడనిచ్చాడే, నగరం నడిబొడ్డుల మనకి ఆస్తులు ఇచ్చాడే, గౌరవం ఇచ్చాడే, ప్రతిష్టనిచ్చాడే. ఆయన ప్రతిష్టను కాపాడమా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మన గుండెల్లో విగ్రహం ఏంటి? ఎవరి గుండెల్లో విగ్రహం వారిది. నీకు తెలుసా అబ్రహాముని ఎందుకు ఇస్సాకుని బలివ్వమని అడిగాడో? మీకు తెలుసా? క్రూరుడా దేవుడు? శాడిస్టా దేవుడు? రక్తం కళ్ళ చూసేటువంటి వాడా దేవుడు? బిడ్డను బలిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందా? కాదండి, కాదు. మొత్తం స్టోరీ మీరు చదవండి. అబ్రహాము ఆ యూఫ్రటీస్ నది దాటి వచ్చిన దగ్గర నుంచి చదవండి, బలి ఇచ్చేదాకా మోరియా పర్వతం పైన చదవండి. మీకు స్టోరీ అర్థమవుతుంది, స్టోరీ లైన్ మీకు అర్థమవుతుంది. 75 సంవత్సరాల అబ్రహాముని పిలిస్తే సంస్కృతిని, అయిన వారిని, ఆస్తుల్ని అన్నిటినీ వదులుకొని వచ్చాడు అబ్రహాము, వ్యాపారాన్ని కూడా. రేపేంటో తెలియదు, ఈ దేవుడు ఎవరో కూడా తెలియదు. మీకన్నా మన దేవుడు తెలుసు, ఆయనకి అది కూడా తెలియదు. ఆ తెలియని దేవుడు పిలిస్తే వచ్చేశాడు నది దాటుకొని. 75 ఏళ్ళు ఆయనకి. బిడ్డనిస్తానన్నాడు. బిడ్డలు కలగని సమయంలో ఇస్తానని ఇస్తే పర్లేదు, ఇస్తానని చెప్పిన తర్వాత నెలకి కడుపులో బిడ్డ పడితే పర్వాలేదు, పోనీ సంవత్సరానికి కడుపులో బిడ్డ పడితే పర్వాలేదు. 25 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాడు, రోజు ఊరిస్తూనే ఉన్నాడు. ఓ రోజు అంటాడు, నక్షత్రాలను చూడు, లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను ప్రభువా, అంతమందిని ఇస్తానంటాడు. ఒకళ్ళేడు ముందు. ఇంకోసారి సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్తాడు, నది ఒడ్డుకు తీసుకెళ్తాడు, ఇసుక రేణువులను లెక్క వేయమంటాడు. లెక్క వేయగలవా? లేదు ప్రభువా, అంతమందిని ఇస్తానంటాడు. ఒక్కళ్ళేడు ముందు. 25 సంవత్సరాలండి ఊరించి 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 ఇస్సాకునిస్తే ఏ తండ్రికైనా ఎలా చూసుకుంటాడు ఆ కొడుకుని? ఎలా చూసుకుంటాడు ఆ కొడుకుని? అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ ఉదయం లేస్తే ఆ పిల్లోడే, ఉదయం లేస్తే ఆ పిల్లోడే, పడుకుంటే ఆ పిల్లోడే, కల్లోకి ఆ పిల్లోడే. ఆ పిల్లోడు గుండెల్లో విగ్రహమై కూర్చున్నాడు, గుండెల్లో విగ్రహమై కూర్చున్నాడు. రోషము కలిగిన దేవుడు, అబ్రహాము గుండెల్లో తానే పీఠం వహించవలసిన దేవుడు నొచ్చుకున్నాడు. రోజు అబ్రహాముని పిలిచాడు, రా అబ్రహాం, నీ కొడుకును బలి ఇవ్వు. అబ్రహాం వాదించలా. లోపల ఎంతో బాధ, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, దేవుడి మీద ప్రశ్నలు. వెళ్ళిపోయాడు. బిడ్డను తీసుకొని, సామాగ్రి తీసుకొని బలిపీఠం కట్టడానికి మోరియా పర్వతం మీదకి ఎక్కిన తర్వాత, అప్పుడు దాకా ఇస్సాక్కి తెలియదు. పెడరెక్కలు విరిచి కట్టి పండబెట్టేదాకా, కట్టేసేదాకా తెలియదు. అబ్రహాంకి తెలియని ఒక విషయం ఉంది. అబ్రహాం అనుకున్నాడు, ఈ బిడ్డ ఇంక లేడు. ఈ బిడ్డను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడో నాకు తెలియదు, ఆయనే ఇచ్చాడు. ఈ వేదన నేను తట్టుకోలేను. వాడిని చంపిన తర్వాత బహుశా నేను కూడా చనిపోవచ్చు, నా గుండె పగిలిపోతుంది. కానీ దేవుడు అడిగాడు, శిరస వహించాలి. ఏం విధేయత అండి, ఏం విధేయత! ఇక్కడ చాలామంది తండ్రులు కూర్చున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, నీ బిడ్డను నువ్వే చంపుకోవాలనుకుంటే, గుండెల్లో నీ బిడ్డ చచ్చిపోయాడని తెలుసు నువ్వు అనుకోకుండా చంపగలవా? ముందు గుండెల్లో చంపుకున్న తర్వాత చంపుతావు, లేకపోతే చంపలేవు. అబ్రహాం కత్తెత్తాడు. మరుక్షణం కత్తి పడుతుంది, కత్తి వేటు అతని మీద పడుతుంది. అప్పుడు మాట్లాడాడు దేవుడు, అబ్రహామా ఆగు. ఎందుకు అక్కడ దాకా ఆగాడు దేవుడు? అక్కడ దాకా ఆగకపోతే దేవుడికి ఏం కావాలో అబ్రహాంకి అర్థం కాదు. అబ్రహాము గుండెల్లో తిష్ట వేసిన విగ్రహం ఇస్సాకు అన్న విగ్రహం చనిపోయిన తర్వాత, నాకు కావాల్సింది ఇస్సాకు కాదు, నీ గుండెల్లో తిష్ట వేసిన విగ్రహం.
చాలు, అయిపోయింది, నా పరీక్ష అయిపోయింది. క్రైస్తవులారా, క్రైస్తవ నాయకులారా, ఏమిటి ఈరోజు మీ విగ్రహం? ఏమిటి ఈరోజు మీ విగ్రహం? క్రీస్తును తప్ప ఇంకెవరినైనా పూజిస్తున్నారా? ఇంకా దేన్నైనా అత్యధికంగా ప్రేమిస్తున్నారా? ఇందాక మనం విన్నాం, దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి చూచుకునుడి. మీకు అత్యంత ప్రీతికరమైంది దేవునికి ప్రీతికరమైందా? మీకు అత్యంత ప్రీతికరమైంది మీకు దేవుడికి మధ్య వస్తుందా? ఒకవేళ మీకు అత్యంత ప్రీతికరమైంది దేవునికి ప్రీతికరమైంది కాకపోతే అది విగ్రహం. మీకు అత్యంత ప్రీతికరమైంది దేవునికి మీకు మధ్య వస్తుంటే, దేవుని కోసం మీరు త్యాగం చేయలేకపోతే అది విగ్రహం. క్రైస్తవ విగ్రహాలు అదృశ్య విగ్రహాలు. విగ్రహారాధన దేవునికి వ్యభిచారంతో సమానం. కనుక మనం వాటిని చంపుకోవాలి, పడదోయాలి, కూలగొట్టాలి. మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడమే క్రైస్తవం. ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే ఆయనకు సర్వ హక్కులు దాసోహం చేయడం, ఆయన్ని పూజించడం. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును కాకని మన ఉద్యోగంలో, మన దాంపత్యంలో, మన పిల్లల పెంపకంలో, మన సంపాదనలో, మన సంభాషణలో, మన ప్రతి ప్రవర్తనలో, మనం జోక్స్ వేసేటప్పుడు కూడా ఆయన యొక్క మాటకు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గౌరవానికి శిరసా వహించడం, ఆయనకు అనుగుణంగా జీవించడం, ఆయన సింహాసనానికి పరిపూర్ణంగా లోబడడం చాలా చాలా ప్రాముఖ్యమైంది. మన క్రైస్తవంలో ఈ రోజున మరొక రుగ్మత తాండవిస్తుంది. ఏంటంటే అసత్య ప్రవచనం. ప్రవచనం అంటే వాక్యం. నిజానికి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మీరు చదివితే వాక్యాన్ని ప్రవచనం అని పిలవడం జరిగింది పేతురు. వాక్యం ఏం చెప్తుందంటే ఇది ప్రవచనం అంటోంది. ఏమిటి ప్రవచనం అంటే? ప్రవచనం అంటే మీ నగలు పోతే, మీ పని మనిషి కొట్టేసిందా, దొంగోడు పడి కొట్టేశాడా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని, నాకు కనపడుతుందమ్మా ఫలానావిడ కొట్టేసింది, అది పాస్టర్ గారు చెప్పక్కర్లా, అదే ఆంటీ చెప్పక్కర్లా, అంకుల్ చెప్పక్కర్లా, సోజ్ చెప్పేవాళ్ళు కూడా చెప్తారు. దానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళక్కర్లా. కర్ణ పిశాచులు కూడా చెప్తాయి. ఎస్, కర్ణ పిశాచులు చెప్తాయి. మీరు ఇక్కడ కూర్చొని హాస్టల్లో చెన్నైలో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో మీరు కర్ణ పిశాచుని అడిగితే చెప్తాయి. దానికి దేవుడు అక్కర్లా. ప్రవచనం అంటే అది కాదు. నీకు బిడ్డ పుడతాడో లేదో చెప్పేది కాదు ప్రవచనం. నీ బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో చెప్పేది కాదు ప్రవచనం. దానికి స్కానింగ్ మెషిన్ ఉంది, అవసరంలా. ప్రవచనం అంటే దేవుని నోటి నుండి వచ్చు మాట, ఆ మాటకు కల్తీ లేకుండా చెప్పడమే ప్రవచనం. ప్రవక్త అంటే దేవుని మాటను దేవుని మాటగా యథాతథంగా కలపకుండా చెరపకుండా ప్రజలకు చేరవేసేవాడే ప్రవక్త. A prophet is the one who knows his Lord and knows his times and knows the message of the Lord and knows how to carry it faithfully to his generation. Under Dr. A.W. Tozer, a prophet is the one who knows his Lord and knows his people and knows his message, the Lord's message, and knows how to communicate that message to his people faithfully. తన దేవుణ్ణి ఎరిగి, తన ప్రజలను ఎరిగి, తన దేవుడు తన ప్రజలకు ఏ సందేశం ఇచ్చాడో ఆ సందేశాన్ని కలపకుండా చెరపకుండా నమ్మకంగా యథాతథంగా చేరవేసేవాడే ప్రవక్త. దట్స్ ఎ ప్రాఫిట్. ఉన్నారా అలాంటి ప్రాఫిట్స్? తెరుస్తారు బైబిల్, చదువుతారు, ఆ తర్వాత హెలికాప్టర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. దీనికి చెప్పేదానికి సంబంధం ఉండదు. ల్యాండింగ్ ప్రాబ్లం వాళ్ళకి. చెప్పేది చెప్పేది తిరిగేది తిరిగేది, కాప్టర్ వేసుకొని తిరిగేది తిరిగేది, చివరికి ఒక దగ్గర ల్యాండ్ అవుతారు. మా బ్యాంకు నెంబరు, IFSC కోడ్,
కంక్లూజన్లు అందరి ఒకటే. దట్స్ నాట్ ఎ ప్రాఫిట్. ప్రాఫెసీ ఇస్ దిస్, ద వర్డ్ ఆఫ్ గాడ్. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఒక మాట పలికితే 21వ శతాబ్దంలో 21 శతాబ్దాల తర్వాత ఏబిఎం కాంపౌండ్లో దేవుడు ఇంకో మాట చెప్తే రెండిటికి క్లాష్ రాదు. ఏ ప్రవచనం కూడా వాక్యానికి విరుద్ధం ఉండదు. ఈరోజు కావాల్సిన క్రైస్తవం ఏంటంటే దైవజనుల్ని పాటించే క్రైస్తవం కాదు, దేవుని మాటను పాటించే క్రైస్తవం కావాలి. అసత్య బోధకులు, అసత్య ప్రవక్తలు వస్తారని ప్రభువు చెప్పాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుస్తారని ప్రభువు చెప్పాడు. వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారని ప్రభువు చెప్పాడు. ప్రసంగ ధోరణి, ఒరవడి, అద్భుతాల పరిస్థితి చూసి మోసపోకండి. ఇదిగో ప్రమాణం, ఇదే ప్రమాణం. ప్రతి దైవజనుణ్ణి పరీక్ష చేయండి ఈ ప్రమాణంతో. ఏది అసత్యబోధో ఏది సత్యబోధో తెలుసుకోండి. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ముగిస్తాను చివరి రుగ్మత చెప్పి. ఈరోజు అహంకేంద్రిత క్రైస్తవ నాయకత్వం నడుస్తోంది. అహంకేంద్రిత క్రైస్తవ నాయకత్వం, అహాన్ని పెంచి పోషించుకునేటువంటి క్రైస్తవ నాయకత్వం. మీరు చర్చిలో సెక్రటరీ అయి ఉండొచ్చు, లేక మీరు పాస్టర్ గారు అయి ఉండొచ్చు, లేదా మీకు ఒక సంస్థ ఉండొచ్చు, లేక మీరు టీవీలో స్పీకర్ అయి ఉండొచ్చు, మీరు ఎవరైనా అయి ఉండొచ్చు. ఐ డోంట్ నో. బట్ ఒకటి చెప్తున్నా మీకు, ఎప్పుడైతే నా అహాన్ని నేను పూజిస్తానో నా మొదటి శత్రువు ఎవరంటే నా ప్రభువే. ఆయన అహంకారులను ఎదిరించును, దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే అహం. పరలోకంలో పాపం ఏంటంటే అహం. సర్వోన్నతుని స్థానమునకు ఎక్కిపోవుదునని 3 సార్లు అనుకున్నాడు, కింద పడ్డాడు. ఏదైనా వనంలో పాపం ఏంటంటే అహం. మీకు దేవుడికి ఒకటి అడ్డం ఉంది, చెట్టు. ఆ చెట్టు పీకేస్తే నువ్వు దేవుడు సమానం అయిపోతారు, మీరు దేవతల వలె ఉందురు అని అహం మీద కొట్టాడు వాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, బైబిల్ ఘోషిస్తుంది. ప్రధానమైనటువంటి 3 రకాల శోధనల్లో ఒక చాలా కఠినమైన శోధన జీవపు డంబం, అహం కేంద్రితమైంది. జాగ్రత్త. పదవి కోసం పాకులాడుతున్నావా? పాట కోసం పాకులాడుతున్నావా? స్టేజ్ మీద కనపడాలని పాకులాడుతున్నావా? బొమ్మ వేసుకోవాలని పాకులాడుతున్నావా? లేకపోతే నీ పేరుతో పాటు నీ డిగ్రీల చాంతాడు కోసం పాకులాడుతున్నావా? కొంతమందికి వాళ్ళ డిగ్రీలు వాళ్ళ పేరు కంటే పొడుగ్గా ఉంటాయి. చదవండి. చదువు ప్రదర్శన కోసం కాదు, చదువు సంస్కారం కోసం, చదువు జ్ఞానం కోసం, ఆ జ్ఞానం అప్లై చేసుకోవడం కోసం. అక్కర్లేదు డిగ్రీలు. ఏదో ఒక రూపేణ చర్చికి డబ్బులు ఇచ్చావా? పేరు మైక్ మీద రాయాలా? ఫ్యాన్ రెక్క మీద రాయాలా? బెంచి వెనక రాయాలా? స్పీకర్ బాక్స్ మీద రాయాలా? జాగ్రత్త, అహంతో జాగ్రత్త. అహం ఒక పెద్ద రోగం. సిలువలో ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు? మీకోసం దేవుడు ఎందుకు చనిపోవాలి? తన అహాన్ని కాదనుకున్నాడు ఆయన. ఏంటి ఆయన అహం? ఏంటి ఆయన అహం? ఆయన దేవుడు. దేవుడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంతకంటే గొప్పదా నీ పదవి? అంతకంటే గొప్పదా నీ టాలెంట్? అంతకంటే గొప్పదా నీ బెంజికారు? అంతకంటే గొప్పదా నీ యొక్క ప్రతిష్ట సమాజంలో? ప్రియమైన సోదరుడా, సోదరి, ఆరాధన అంటే హల్లెలూయా హల్లెలూయా అనడం కాదు. ఆరాధన అంటే 10 సార్లు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే అని అరిగిపోయిన రికార్డ్ లాగా అనడం కాదు. ఆరాధన అంటే ఊగిపోవడం కాదు. ఆరాధన అంటే మ్యూజిక్ కాదు. ఆరాధన అంటే మన అహాన్ని క్రీస్తు పాదపీఠం దగ్గర పడేయడం. అది ఆరాధన. అది ఆరాధన. ఆరాధన అంటే అహాన్ని సిలువ వేసుకోవడం.
అది ఆరాధన. 24 పెద్దలు పరలోకంలో ప్రకటన గ్రంథంలో ఎలా ఆరాధించారు ఆయన్ని? వాళ్ళు సింహాసనాసీనులై ఉన్నారు, కానీ వాళ్ళ సింహాసనం కింద మీద నుంచి దిగిపోయారు. ఏం చేశారు? వాళ్ళు సాష్టాంగపడ్డారు, ఆయన దగ్గర సాష్టాంగపడ్డారు. పదవిని అంటి పెట్టుకోవాలా వాళ్ళు. 24 పెద్దలు దేవుణ్ణి ఎలా ఆరాధించారు? కిరీటాలు ఉన్నాయి, వాటిని తీసి ఆయన పాదాల దగ్గర గిరవాట వేశారు. నీ కిరీటం ఏంటి? నీ కిరీటం ఏంటి? నీ కిరీటం నీ గవర్నమెంట్ జాబా? ఆయన దగ్గర పడే. నీ కిరీటం చర్చిలో నీ సీనియారిటీయా? ఆయన దగ్గర పడే. నీ కిరీటం నీ యొక్క అద్భుతమైన గొంత? ఆయన దగ్గర పడే. నీ కిరీటం నీ అందమా? ఆయన దగ్గర పడే. ఏమిటి నీ కిరీటం? నీ కిరీటం నీ డిగ్రీలా? ఆయన దగ్గర పడే. ఏమిటి నీ కిరీటం? మన ప్రతిష్టను, మన అహాన్ని, మనల్ని పైకెత్తేదాన్ని ఆయన పాదాక్రాంతం చేయడమే ఆరాధన. అదే ఆరాధన. క్రైస్తవుల దగ్గర నుంచి, ఏబిఎం క్రైస్తవుల దగ్గర నుంచి, లోన్ స్టార్ క్రైస్తవుల దగ్గర నుంచి, నెల్లూరు జిల్లా క్రైస్తవుల దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నదే. అటువంటి ఆరాధన స్తుతి చెల్లిస్తే ఆ స్తుతుల పైన ఆయన సింహాసనాసీనుడవుతాడు. అప్పుడు లోకం మన వైపు తిరుగుతుంది. అప్పుడు లోకం క్రైస్తవ్యాన్ని గుర్తిస్తుంది. అయ్యా నాయకులారా, మీ అధికారం కాపాడుకోవడానికి, మీ పబ్బం గడుపుకోవడానికి మీరు ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఓట్లు వేయించక్కర్లా. అన్నీ తెలుసు నాకు, అక్కర్లా. మీరు క్రీస్తుకు పాదాక్రాంతం కాండి, మీ అహాన్ని ఆయనకు సబ్మిట్ చేయండి, మిమ్మల్ని దేవుడు అంతెత్తున లేపుతాడు. బైబిల్ మీరు జాగ్రత్తగా చదవండి. ఈ యొక్క సత్యాన్ని మీ మనసుల్లో నాటి నేను దిగిపోతాను. వినమ్రతలోంచే అధికారం పుట్టుకొస్తుంది. క్రీస్తు తండ్రికి లోబడ్డం వల్లనే దేవుని కుమారుడై ఉండి అక్కడే ఉండిపోవడం గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మానవుడైపోయాడు. సృష్టికర్త సృష్టముగా మారిపోయాడు. అంతేకాదు, అంతకంటే కిందకి దిగాడు, దాసుడయ్యాడు. అంతేకాదు, అంతకంటే కిందకి దిగాడు, మరణంలోకి వెళ్ళాడు, మరణం ఎరుగునేవాడు. అంతేకాదు, అంతకంటే కిందకి దిగాడు, హేయమైన మరణాన్ని, శిలువ మరణాన్ని పొందినంతగా విధేయత చూపించాడు. అంత విధేయత చూపించాడు కాబట్టి, అంత వినమ్రత చూపించాడు కాబట్టి, నెక్స్ట్ వచనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఎలా స్టార్ట్ అవుతుందంటే, అందుచేత. అందుచేత పైన ఉన్నవారు, పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవాళ్ళు అందరూ ఆయన్ని ప్రభు అని స్తుతిస్తారు. అన్ని మోకాళ్ళు ఆయన ముందు వంగుతాయి. అంత వినమ్రత చూపించాడు కాబట్టి, తన అహాన్ని ప్రదర్శించుకోలేదు కాబట్టి క్రీస్తు ఆయన అన్ని నామాల కంటే పై నామంలో ఉన్నాడు. స్నేహితుడా, సోదరి, క్రైస్తవ నాయకులారా, ఏ ముఖ్యమంత్రిని, ఏ ప్రధానమంత్రిని వారికి మీరు దాసోహం కాకూడదు. ఏ పార్టీకి మీరు దాసోహం కాకూడదు. ప్యాకేజ్ ఎంత గొప్పదైనా. ఎందుకంటే క్రీస్తు ఇచ్చే ప్యాకేజీ నిత్యం ఉంటుంది, నిత్యం ఉంటుంది. క్రీస్తుకు లోబడి చూడండి, మీరు అధికారులై కూర్చుంటారు. మీ కిరీటాలు ఆయన దగ్గర వేసి చూడండి, మీకు ఎలాంటి కిరీటాలు ఇస్తాడో చూడండి. మీ సింహాసనాన్ని వదిలిపెట్టండి ఆయన కోసం, ఎలాంటి సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాడో చూడండి. క్రీస్తులోకి మీరు వచ్చినప్పుడు క్రైస్తవం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. క్రీస్తును మీరు విడిచిపెట్టినప్పుడు ప్రపంచం మిమ్మల్ని పరిపాలిస్తుంది. ఇదే వాక్యం చెప్తున్నమాట. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. నన్ను, మమ్మల్ని నీవు ఇంకా కనికరిస్తున్నావు. మా తప్పిదాలని, నా తప్పిదాలని, మా పొరపాట్లను, నా పొరపాట్లను, మా దోషాన్ని, నా దోషాన్ని అనేక మార్లు నీవు భరించావు, భరిస్తూనే ఉన్నావు. నిన్ను అనేక మార్లు మేము సిలువ వేసినప్పటికీ
నువ్వు సిలువ వేయబడడానికి సిద్ధపడిన దేవుడు. అంతగా నన్ను మమ్ము ప్రేమిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మా క్రైస్తవ్యాన్ని దర్శించండి ప్రభువా. నీ వాక్యం మాలో ఫలించేలా చేయండి. మేము ఇంటికి వెళ్ళిపోయినాక కూడా, ఈ మీటింగ్స్ అయిపోయినాక కూడా మాతో మాట్లాడండి నాయన. నీ ఒక్కడివే మా జీవితాలను మార్చగలవు. ఉజ్జీవ సభలు నేను పెట్టుకున్నావు నాయన. నిజముగా మాలో ఉజ్జీవాన్ని రగిలించండి తండ్రి. జీవోత్సవాల్లో ఉన్న మమ్మల్ని చిగురింప చేయండి నాయన. ఈ మొద్దులను నాయన, క్రైస్తవ మొద్దులుగా మిగిలిపోయిన నన్ను మమ్మల్ని చిగురింప చేయండి నాయన. నీ వాక్యంతో, నీ జీవవాక్యంతో నీ చేతులకి మమ్మల్ని అప్పగిస్తున్నాం. ఈ మాటలను దీవించి నీ ఆత్మ కార్యసిద్ధిలో ఈ మాటలు మా జీవితాల్లో నెరవేరేలాగున నాయన, మమ్మల్ని ప్రక్షాళనం చేసేలాగున నీ వాక్యం నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ లోన్ స్టార్ సంఘాన్ని ప్రత్యేకంగా మీరు దీవించాలని, ఈ సంఘం ద్వారా మీరు మహిమ పొందాలని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.